హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలసిస్. మన అనాలసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి కూడా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. బేస్లో ఈ టాపిక్ తోటి అంత ఉపయోగం లేదు. గ్రూప్ 2లో మాత్రం ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. చల్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. India to double assistance to Bhutan to 10,000 crore over 5 years, says Modi. Presently, our Prime Minister Modi is visiting Bhutan విజిట్ చేస్తున్నాడు. అండ్ భూటాన్ని విజిట్ చేస్తూ దానికి ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతుందో దాన్ని 10,000 crore అంటే డబుల్ చేశారు. ఇది ప్రీవియస్లీ ఇట్ వాస్ 5,000 crores ఉండే. 2019-24 మధ్యలో we disbursed 5,000 crores to the Bhutan. Now it has been made 10,000 crores. 10,000 crores అది చేయబడ్డది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 10,000 crore రూపీస్ మనం భూటాన్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. దాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్డ్ ఇన్ ది భూటాన్. సో జనరల్గా ఎప్పుడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు రైట్ నౌ ద ఎలక్షన్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. డ్యూరింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ జనరల్లీ డు నాట్ విజిట్ ది అదర్ కంట్రీస్. And even they visit other countries, they do not make any announcements. Financial related announcements ni evi kuda cheyaru. Kan given the importance we give to the Bhutan ki icheటువంటి మన ఇంపార్టెన్స్ దాంతో ఉన్నటువంటి మన రిలేషన్స్ తోటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హ్యాడ్ sought the permission of ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ భూటాన్కి వెళ్ళడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పటికి కూడా ఈవెన్ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి పాలసీ అనౌన్స్మెంట్స్ చేయరు. ప్రీవియస్లీ ఆ ప్రాక్టీస్ లేదు. అయినా మోడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పటికి కూడా తను 10,000 crore ఫినాన్షియల్ అసిస్టెన్స్ని భూటాన్కి ప్రకటించడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. గివెన్ ది ఇంపార్టెన్స్ టు ది రిలేషన్స్ విత్ ది భూటాన్. భూటాన్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేసినాం ప్రీవియస్ ఒక వీడియోలో. లైక్ వాట్ ఆర్ ద బార్డరింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, భూటాన్కు ఉన్నటువంటి బార్డరింగ్ స్టేట్స్ ఏది, ఇండియాకు భూటాన్కు ఉన్నటువంటి మన ఇండియన్ స్టేట్స్ ఏవి బార్డరింగ్ స్టేట్స్, అండ్ లెంత్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ విత్ ద భూటాన్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేసినాం. మోర్ ఇంపార్టెంట్లీ గెలపు అనేటువంటి సస్టైనబుల్ సిటీని డెవలప్ చేస్తుంది భూటాన్ అని చెప్పేసి 2.5% ఆఫ్ ఇట్స్ ల్యాండ్ కవర్లో గెలపు అనేటువంటి ఒక సస్టైనబుల్ సిటీ. బికాజ్ భూటాన్ అనేటువంటిది ఇట్స్ ఎ కార్బన్ న్యూట్రల్ కంట్రీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ని ఏమాత్రం ఆలో చేయరు. దే గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. వాళ్ళకి ఇండస్ట్రియలైజేషన్ కంటే కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి వాళ్ళు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా మనకు తెలుసుకున్నాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రాక్టీస్ బుద్ధిజం, స్పిరిచువాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బుద్ధిజం అక్కడ ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ అక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు అని చెప్పినాం. గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంతటా మనం ఒక దేశం అభివృద్ధిని జీడిపి ద్వారా చూస్తే వాళ్ళు హ్యాపీనెస్ ద్వారా చూస్తారు. హౌ హ్యాపీలీ ద పీపుల్ ఆర్ లివింగ్ అనేటువంటి దాన్ని చూస్తారు. దానికోసం హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా ఉన్నటువంటి కంట్రీ. క్లైమేట్ చేంజ్ ఎఫర్ట్స్లో దాని యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్గా తనకు చాలా రికగ్నిషన్ ఉంది అని చెప్పేసి కూడా ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం. ప్రధానంగా మన ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్కి వస్తే గెలపు అనేటువంటి సిటీ, సస్టైనబుల్ సిటీ ఎక్కడ డెవలప్ చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆ గెలపు సిటీ డెవలప్ చేయడం అంటే ఫినాన్షియల్గా చాలా హెల్ప్ అవసరం ఉంటుంది భూటాన్కు. దాని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్. అయితే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ వాజ్ అవార్డెడ్ భూటాన్స్ హైయెస్ట్ ఆనర్. ప్రైమ్ మినిస్టర్ మోడీకి హైయెస్ట్ ఆనర్ని అవార్డు చేసింది భూటాన్. ఆ అవార్డు పేరు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాలపో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. మీకు ఏ ఎగ్జామినేషన్ కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇచ్చినటువంటి అవార్డు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఏ స్టేట్ హెడ్ కూడా వాళ్ళు ఈ అవార్డుని కన్ఫర్ చేయలేదు. భూటాన్ యొక్క హైయెస్ట్ అవార్డు ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాలపో అనేటువంటి అవార్డుని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కన్ఫర్ చేసిన భూటాన్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో. ఎందుకోసం ఇచ్చారు, ఏ ఫీల్డ్లో ఇతను చేసినటువంటి కృషికి ఇచ్చినటువంటి అవార్డు ఇదంటే భూటాన్ సక్సెస్ఫుల్గా COVID-19ని మేనేజ్ చేసిందంటే బికాస్ ఆఫ్ ద హెల్ప్ దట్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఇండియా అని చెప్పవచ్చు. ఇండియా నుంచి తీసుకున్నటువంటి హెల్ప్ వల్లనే అది మేము
వీ కుడ్ మేనేజ్ అవర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా భూటాన్ ప్రకటించింది. అంటే ఇండియా నుంచి హెల్ప్ లేకపోతే వీ కుడ్ నాట్ మేనేజ్ ద కోవిడ్-19 పాండమిక్. అంత హెల్ప్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వీఆర్ కన్ఫరింగ్ దిస్ అవార్డ్ అని చెప్పేసి భూటాన్ కింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? కోవిడ్-19 పాండమిక్ మేనేజ్మెంట్లో భూటాన్ చేసిన హెల్ప్ గాను ప్రైమ్ మినిస్టర్కి ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అవార్డు ఇచ్చారు అని చెప్పి. ఇట్ ఈస్ భూటాన్స్ హైయెస్ట్ అవార్డ్ అని చెప్పేసి కూడా, హైయెస్ట్ ఆనర్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. రైట్, ది ఫినాన్షియల్ అసిస్టెంట్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ టు 10,000 crores. ప్రీవియస్లీ ఫ్రమ్ 2019-24 వరకు అవర్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ 5,000 crore rupees యాజ్ ఎ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు భూటాన్. బట్ దాన్ని ఇంక డబుల్ చేస్తూ 2024 నుంచి 29 మధ్యలో వి డిస్బర్స్ 10,000 crores అని చెప్పేసి కూడా ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఎప్పుడు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది డ్యూరింగ్ అవర్ బడ్జెట్, విదేశాంగ శాఖకి. ఆ విదేశాంగ శాఖకి అలొకేట్ చేసిన బడ్జెట్లో ఎప్పుడు ఎక్కువగా వేరే దేశానికి ఇచ్చేటువంటి అసిస్టెన్స్లో ఎక్కువ భాగం తీసుకునేది ఏంటంటే భూటాన్ ఈజ్ ఆల్వేస్ ద లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్. మన ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎక్కువ మొత్తంలో ఏ దేశానికి ఇస్తున్నాం అంటే భూటాన్కి ఇస్తున్నాం. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ భూటాన్కి 2,400 crore rupees మనం 2023లో ఎయిర్మార్క్డ్ 2,400 crore rupees ఫర్ భూటాన్. నెక్స్ట్ మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మారిషస్కు మన ఈ విధంగా మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని మనం అలొకేట్ చేసినాం 2023లో. ఇది కూడా ఈ మధ్యకాలంలో టీఎస్పీఎస్సీ ఇలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తుంది. లైక్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ తీసుకున్నాం, లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడగడంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. నాట్ ఓన్లీ భూటాన్ మీదనే కాదు, భూటాన్ తర్వాత తీసుకున్న ఈ మనం ఎక్కువ అసిస్టెంట్స్ ఇచ్చినటువంటి కంట్రీ ఆ తర్వాత 4-5 ర్యాంకుల వరకు ఈ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం అవసరం. ఇది 23లో అలొకేషన్. లాస్ట్ డికేడ్ 10 years చూసుకున్నట్టయితే, యావరేజ్ తీసుకున్నట్టయితే కూడా అప్పుడు కూడా భూటాన్కు వీ హ్యావ్ డిస్పర్స్డ్ హ్యూజ్ అమౌంట్ 32,280 crore rupees మనం లాస్ట్ 10 yearsలో ఇచ్చినాం. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మారిషస్, ఆఫ్రికా, శ్రీలంక, మాల్దీవ్స్. ఈ ఆర్డర్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే ఒక 4 వరకు అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎంత అమౌంట్ డిస్బర్స్ చేసిన అవసరం లేదు. కానీ హైయెస్ట్ రెసిపియంట్ ఇన్ ది లాస్ట్ ఇయర్ అండ్ ఇన్ ద లాస్ట్ డికేడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎస్, ఇప్పుడు ఈ 10,000 crores అనేటువంటిది ముఖ్యంగా గెలుపు సిటీని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రాజెక్ట్ టు బి బెనిఫిషియరీ ఆఫ్ ఇండియాస్ లేటెస్ట్ అసిస్టెన్స్ అంటున్నాం. మనం ఇచ్చినటువంటి అసిస్టెన్స్కి వలన అది గెలుపు సిటీని అది ఈజీగా అది పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. గెలుపు సిటీలో అది డెవలప్ చేసేటువంటి ఎయిర్పోర్ట్ కూడా మన ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందని చెప్పేసినాం. నెక్స్ట్ ఒక 2 రైల్వే లైన్స్ విషయం కూడా, రైల్వే లైన్స్ లేయింగ్ కోసం కూడా మనం ఇండియా భూటాన్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ 2 రైల్వే లైన్స్ వచ్చేసి 1 రైల్వే లైన్ బిట్వీన్ అస్సాం అండ్ గెలుపు, అస్సాం కోక్రజార్ నుంచి గెలుపు మధ్యలో ఒక రైల్వే లైన్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోని బనర్హాట్ నుంచి భూటాన్లోని సాంసే ఇక్కడ వరకు, భూటాన్లోని సాంసే వరకు ఒక రైల్వే లైన్. ఈ 2 రైల్వే లైన్స్ని కూడా లే చేయడానికి కూడా అగ్రిమెంటు అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వాటర్ వేస్, బ్రహ్మపుత్ర నుంచి భూటాన్కి వాటర్ ద్వారా కూడా వాటర్ వేస్ని కూడా డెవలప్ చేసేటువంటి అగ్రిమెంట్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్స్, మనం 2 రాష్ట్రాల మధ్య ఏ విధంగా అయితే చెక్ పోస్టులు పెడతామో టు ఫెసిలిటేట్ బిజినెస్, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలోకి వెళ్తున్నప్పుడు క్లియరెన్సెస్ కోసం చెక్ పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు మన బార్డరింగ్ కంట్రీస్కు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వెళ్ళిపోతాయి. అక్కడ కావాల్సిన క్లియరెన్స్ అని ఇవ్వడానికి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఇండియా నేపాల్ బార్డర్లో ఉంది, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో కూడా మనం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పెట్టినాం. అదేవిధంగా ఇండియా భూటాన్ బార్డర్లో కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ అదర్ సెక్టార్స్లో కూడా కీ అగ్రిమెంట్స్ విషయంలో కూడా సైన్ చేయడం జరిగింది. సచ్ యాజ్ ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, స్పోర్ట్స్, రీసెర్చ్, స్పేస్ కొలాబరేషన్, ఇవన్నిటిలో కూడా మనకు పరస్పరం మేము హెల్ప్ చేసుకుంటామని చెప్పేసి కూడా ఇది సైన్ అయిపోయింది. ఆల్రెడీ ఇస్రో అండ్ ఇండియా ఒక శాటిలైట్ని లాంచ్ చేసిన 2022లో. దాని పేరు వచ్చేసి ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్. ఇది 2022లోనే మనం లాంచ్ చేసినాం. దాని షార్ట్ కట్ పేరు వచ్చేసి INS-2B. ఆల్రెడీ ఒక శాటిలైట్ని జాయింట్లీ డెవలప్ చేసి లాంచ్ చేసినాం PSLV C-54 ద్వారా 2022లో. ఇది ఒక ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ పర్పస్లో. బట్ స్పేస్ సెక్టార్లో కూడా మనకు కొలాబరేషన్ ఉంది 2 కంట్రీస్కి అని చెప్పడానికి ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్, INS-2B షార్ట్ కట్లో లాంచ్డ్ ఇన్ 2022 బై PSLV C-54. ఇది మనం ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ అవార్డు ఒకటి, అవార్డు ఎందుకు ఇచ్చిన అనేటువంటి ఒకటి. నెక్స్ట్ కనెక్టింగ్ ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్, నెక్స్ట్ అమౌంట్ ఎంత ఇచ్చినాం, మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇచ్చినాం భూటాన్కి అనేటువంటిది. ఇవి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ గెలుపు అనేటువంటిది ఇట్ ఈస్ ఇంకా అది అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం. గెలుపు అనేటువంటి సిటీ కాబట్టి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసినాం.
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చి మనకి గవర్నెన్స్ అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో గవర్నెన్స్లో ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్ ఉంది. దాంట్లో మనం ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కోట్ చేయవచ్చు. అక్కడ రెండవది ప్రిలిమ్స్కి వచ్చేస్తే మనకు పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, కొన్ని జడ్జిమెంట్స్, కోర్టు జడ్జిమెంట్స్ అండ్ ఒక యాక్ట్ గురించి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ ఆర్టికల్లో. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఇలాంటి సందర్భంలో అంటే మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, చీఫ్ మినిస్టర్ కానీ అరెస్ట్ అయిన సందర్భంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది, ప్లస్ కోర్టు జడ్జిమెంట్స్ ఏ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి టాపిక్స్. ఓవరాల్గా ఈ కంటెంట్ వచ్చేసి మనకు ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్లో, గవర్నెన్స్లో దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎస్, లెట్ us jump into the topic. Can Arvind Kejriwal continue to be CM while in custody? Right now Arvind Kejriwal is in the custody of Enforcement Directorate, ED custody undu. Before Arvind Kejriwal and even Hemant Soren, Jharkhand former chief minister, also was taken into custody. Ayana kuda he was the chief minister of Jharkhand. అయితే ఆయన రిజైన్ చేసేసి he had handed over the chief minister post to the other party worker and he had quit the chief minister post, then he was arrested. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈజ్ డినయింగ్ టు క్విట్ ద చీఫ్ మినిస్టర్ పోస్ట్. నేను ఐ విల్ నాట్ రిజైన్ అని చెప్పేసి అంటున్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఐ విల్ కంటిన్యూ టు ఆక్యుపై ద పబ్లిక్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పేసి అంటున్నాడు. అలాంటి సందర్భంలో ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఏమన్నా దీనికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయా, ఏమైనా లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయా, అతను విదర్ ఈ హ్యాస్ టు రిజైన్ ఆర్ ఈ కెన్ కంటిన్యూ టు హోల్డ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ బేసికల్గా ఆథర్ ఏమంటుందంటే, వెన్ ఏ పర్సన్ హోల్డింగ్ హైయెస్ట్ పబ్లిక్ ఆఫీస్ లైక్ చీఫ్ మినిస్టర్ అని, క్యాబినెట్ మినిస్టర్ కానీ, ఈ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ మొరాలిటీ. అతను ఈ హ్యాస్ టు ప్రాక్టీస్ హై డిగ్రీ ఆఫ్ మొరాలిటీని అతను కలిగి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఆర్ లీగల్ ఆబ్లిగేషన్స్. చట్టపరమైనటువంటి విషయాలు కాకుండా హై డిగ్రీ ఆఫ్ మొరాలిటీని, అత్యంత నైతికత పాటించాలని చెప్పేసి కూడా మనకు అంటున్నాడు. అయితే కోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి ఈ విషయంలో, మద్రాస్ హైకోర్టు ప్లస్ సుప్రీంకోర్టు కూడా దీన్ని ప్రీవియస్గా ఎగ్జామిన్ చేసిన ఒక కేసు విషయంలో. మద్రాస్ హైకోర్టు సెంథిల్ బాలాజీ వర్సెస్ రామచంద్రన్ అనేటువంటి కేసులో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూని ఇది ఎగ్జామిన్ చేసింది. వేర్ ది సెంథిల్ బాలాజీ అనేటువంటి మద్రాస్ మినిస్టర్ ఈ వాజ్ అరెస్టెడ్ ఆన్ చార్జెస్ ఆఫ్ కరప్షన్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి ఒక ఫైనాన్షియల్ స్కాండల్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యని చెప్పేసి ఈడీ అతన్ని కస్టడీలోకి తీసుకుంది. కస్టడీలోకి తీసుకున్నప్పుడు కూడా ఈ డిడ్ నాట్ రిజైన్ ఫ్రమ్ హిజ్ పోస్ట్ అండ్ ఈ వాజ్ ఈ డిడ్ నాట్ క్విట్ హిజ్ పోస్ట్. అతని పోస్ట్ని వదిలిపెట్టలేదు. హీ కంటిన్యూ టు హోల్డ్ ది మినిస్టర్ పోస్ట్ బట్ వితౌట్ పోర్ట్ఫోలియో ఏం లేకుండా అతను మినిస్టర్గా కంటిన్యూ అయ్యాడు. వన్ పర్సన్ రామచంద్రన్ ద పిటిషనర్ ఛాలెంజ్డ్ దిస్. అతను ఖచ్చితంగా హీ హ్యాస్ టు ఫోర్ఫిట్ హిజ్ మినిస్టర్షిప్ అని, ఆ మినిస్టర్ని వదిలేయాలి, హీ హ్యాస్ టు క్విట్ ద పబ్లిక్ ఆఫీస్ అని చెప్పేసి ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ మొరాలిటీ దృష్టిలో పెట్టుకుని అతను వదిలేయాలని చెప్పేసి అతను పిటిషన్ ఫైల్ చేసిన మద్రాస్ హైకోర్టులో. అయితే మద్రాస్ హైకోర్టు ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి ది సుప్రీంకోర్టు యొక్క ప్రీవియస్ జడ్జి మీద డిపెండ్ అయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది, ప్రీవియస్గా 2004 కాన్స్టిట్యూషన్ బెంచ్ సిమిలర్ కేసెస్లో ఇట్ హ్యాడ్ ఎగ్జామిన్డ్ ద సిమిలర్ ఇష్యూ. ఏ కేసులో, మనోజ్ నరులా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సిమిలర్ ఇష్యూని అది ఎగ్జామిన్ చేసింది. వెదర్ చీఫ్ మినిస్టర్, వెదర్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ హ్యాస్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ హిజ్ పోస్ట్ వెన్ హీ వాజ్ అరెస్టెడ్ బై ది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్ తోటి అరెస్ట్ చేయబడ్డప్పుడు అతను రిజైన్ చేయాలన్నా లేదా అనేటువంటి విషయాన్ని మనోజ్ నరులా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కూడా ఎగ్జామిన్ చేసింది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ అతను రిజైన్ చేయడమే బెటర్ అని చెప్పేసింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏంది, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఒకటి, గుడ్ గవర్నెన్స్ ఒకటి, కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఒకటి. అండ్ వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే, ది పర్సన్ హోల్డింగ్ హైయెస్ట్ పబ్లిక్ ఆఫీసెస్ షుడ్ నాట్ యాక్ట్ టు ద కాంట్రరీ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేటువంటిది అందరికీ ఈక్వల్గా ఉంటుంది. అతను కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏం చెప్తుందంటే, ఏ పర్సన్ హోల్డింగ్ హైయెస్ట్ పబ్లిక్ ఆఫీసెస్ షుడ్ నాట్ యాక్ట్ కాంట్రరీ టు ద లా, రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా అతను పనిచేయొద్దు అనేది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అతని అలిగేషన్స్, అతని పైన పెట్టిన అలిగేషన్స్ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ మోరల్గా అతను ఏం చేయాలి, వెన్ ది అలిగేషన్స్ ఆర్ మేడ్ అగెన్స్ట్ హిమ్ హీ హ్యాస్ టు క్విట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఎస్, నా మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఆ అలిగేషన్స్ అవి తప్పో రైటో నేను లాటర్ ఐ విల్ ప్రూవ్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ కమ్ టు ది ఆఫీస్ అగైన్ అని చెప్పేసి హీ హ్యాస్ టు స్టెప్ డౌన్ అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ప్రకారం అతను స్టెప్ డౌన్ అవ్వాలి. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఆస్పెక్ట్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది. గుడ్ గవర్నెన్స్లో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ కరప్షన్.
ఈవెన్ కరప్షన్ ఛార్జెస్ కూడా స్కోప్ లేని అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి. కరప్షన్ ఛార్జెస్ అతని మీద ఫైల్ అయినాయి కాబట్టి గుడ్ గవర్నెన్స్లో కరప్షన్స్ కానీ, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంప్రాపరైటీ కానీ, ఆర్థికపరమైనటువంటి నేరాలు కానీ స్కోప్ లేదు గుడ్ గవర్నెన్స్ అంటేనే. బేస్డ్ ఆన్ ద గుడ్ గవర్నెన్స్ ఆల్సో హీ హ్యాస్ టు క్విట్ హిస్ పోస్ట్. అండ్ అలిగేషన్స్ ప్రూవ్ అయిన తర్వాత లేదా ప్రూవ్ కాకపోతే అగైన్ ఈ కమ్ బ్యాక్, కానీ మొదలైతే అతను రీజన్ చేయాలి. అండ్ అనదర్ పిల్లర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్. పబ్లిక్ అనేటోళ్ళు హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్టుల మీద, ఆఫీసెస్ మీద, లైక్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నరు, నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హయ్యెస్ట్ పబ్లిక్ ఆఫీసెస్. వీటి మీద కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఉంటుంది ప్రజలకి. ఈ ట్రస్ట్ అంటే జనరల్గా పీపుల్ ప్లేస్ ది హయ్యెస్ట్ ట్రస్ట్ ఆన్ దీస్ బాడీస్. ఆ ట్రస్ట్ అనేటువంటిది ఎరోడ్ అయిపోతుంది. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేటువంటివి వాటి యొక్క ట్రస్ట్ను కోల్పోతాయి ఇలాంటి సందర్భాల్లో స్టెప్ డౌన్ కాకపోతే. ఈ 3 గ్రౌండ్స్ మీద స్టెప్ డౌన్ అవ్వాలని చెప్పేసి అంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని మెడ్రాస్ కోర్టు కూడా రామచంద్రన్ వర్సెస్ సెంథిల్ బాలాజీలో అది కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అండ్ మోర్ ఓవర్ అతను చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఇఫ్ ఈ కంటిన్యూస్ టు హోల్డ్ ఈజ్ ఆఫీస్, జైల్లోనే ఆఫీస్ని హోల్డ్ చేస్తే హౌ కెన్ ఈ కాల్ అప్ ఆన్ ద చీఫ్ సెక్రటరీ టు బ్రింగ్ ద ఫైల్స్ టు సైన్ ఆన్ దెమ్. ఫైల్స్ మీద సైన్ ఎలా పెట్టగలుగుతాడు ఆయన? ఎందుకంటే అతను చేసినటువంటి ఓత్ ఆఫ్ ఆఫీస్, అతను ఓత్ తీసుకున్నప్పుడు ఐ విల్ ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఆఫీస్ అని చెప్పేసి అతను ఓత్ తీసుకుంటాడు. అతను జైల్లో ఉండి ఆ ఫైల్ అని తెప్పించుకోవడం అనేటువంటిది అతను తీసుకున్నటువంటి ఓత్ ఆఫ్ ద ఆఫీస్ బ్రీచ్ అవుతుంది, అది ఉల్లంఘించబడుతుంది అని చెప్పేసి కూడా అభిప్రాయపడేది కోర్టు. అండ్ హౌ కెన్ ఈ మద్రాస్ హైకోర్టు హౌ కెన్ ఈ డ్రా ద శాలరీ వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ డ్యూటీ? జైల్లో ఉండి శాలరీని ఎలా డ్రా చేసుకుంటాడు? చీఫ్ మినిస్టర్ పోస్టులో ఉన్నప్పుడు శాలరీ ఉంటుంది, ఆ శాలరీని ఎలా డ్రా చేసుకుంటాడు? బేస్డ్ ఆన్ ఆల్ దీస్ గ్రౌండ్స్ అతను రిజైన్ చేయడం కరెక్ట్ అని చెప్పేసి కోర్ట్స్ ప్రీవియస్ జడ్జిమెంట్స్, మనకు మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్స్ సెంథిల్ బాలాజీ వర్సెస్ రామచంద్రన్ కేసులో కానీ, నెక్స్ట్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదే విషయాన్ని అవి ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాయి. అయితే లీగల్ పొజిషన్ వచ్చేసి ఏముంది? లీగల్ పొజిషన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 అండర్ సెక్షన్ 8 సబ్ క్లాస్ 1లో ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఒక పర్సన్ కన్విక్ట్ అయ్యి అండ్ ద కోర్ట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఫైన్ ఆన్ హిమ్, ఫైన్ ఇంపోజ్ చేసింది. ఇక్కడ కన్విక్ట్ అయిన తర్వాత అప్పుడు కన్విక్టెడ్ అయిన పర్సన్ మీద ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు యాజ్ పర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, లేదా ఇంప్రిజన్మెంట్ కూడా చేయొచ్చు, లేదా ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ బోత్ కూడా చేయవచ్చు. కోర్టు యొక్క అభిప్రాయం బట్టి ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు, ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు, బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు ఏ కేసులో అయినా. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఒక పర్సన్ ఎమ్మెల్యే లేదా మినిస్టరు లేదా చీఫ్ మినిస్టరు అతని పైన ఫైన్ ఇంపోజ్ చేయబడ్డప్పుడు ఒక కేసులో కరప్షన్ యాక్టివిటీలో ప్రూవ్ అయిపోయి ఫైన్ ఇంపోజ్ చేయబడ్డప్పుడు ఫైన్ ఇంపోజ్ చేసిన డేట్ నుంచి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్ నుంచి 6 years he will be ineligible for contesting elections. ఫైన్ ఇంపోజ్ చేసిన కేసులో 6 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ద ఫైన్, ఇంపోజ్ చేసిన డేట్ నుంచి 6 years he becomes ineligible. However, if a legislator is sentenced, అతనికి శిక్ష విధించబడ్డది టు ఎనీ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఈ శిక్షలో ఫైన్ కాకుండా ఇంప్రిజన్మెంట్ అనుకోండి. వెన్ ఈజ్ ఇంప్రిజనడ్, అతను ఒక కేసులో అతను ప్రూవ్ అయింది కేసు, జైలు శిక్ష విధించబడ్డది. జైలు శిక్ష విధించబడ్డప్పుడు ఎంటైర్ టర్మ్ ఆఫ్ ఈజ్ ఇంప్రిజన్మెంట్, ఎంతకాలం అయితే జైల్లో ఉంటాడో జైల్ టర్మ్ ప్లస్ రిలీజ్ అయిన డేట్ నుంచి 6 years హీ బికమ్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్. జైల్ టర్మ్ ప్లస్ రిలీజ్ అయిన డేట్ నుంచి 6 years, ఈ కాలానికి ఈ బికమ్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. జైల్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఉంటే రిలీజ్ అయిన డేట్ నుంచి 3 years అయిపోయి రిలీజ్ అయిన డేట్ నుంచి 6 years అంటే మొత్తం 9 years ఈ బికమ్స్ ఇన్ఎలిజిబుల్. 4 years అయితే జైల్ టర్మ్, 10 years అలా ఇన్ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మనకు చెప్తుంది. అయితే ఈ రెండు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు వర్తించలేవు యాజ్ ఆఫ్ టుడే. అంటే నైదర్ ద ఫైన్ వాజ్ ఇంపోజ్డ్ నార్ ది ఇంప్రిజన్మెంట్ వాజ్ ఇంపోజ్డ్. అంటే ఇంకా కన్విక్షన్ అవ్వలేదు, జస్ట్ అక్యూజేషన్స్ ఉన్నాయి. ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ ఫినాన్షియల్ స్కాండల్, అతను ఒక స్కాండల్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అవి ఎట్ టు బి ప్రూవ్డ్. ప్రూవ్ అయిన తర్వాత మన ఈ యాక్టు అది అప్లై అవుతుంది. అంతవరకు మాత్రం బేస్డ్ ఆన్ దీస్ 3 grounds, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, గుడ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేటువంటి రూల్ ఆఫ్ లా కానీ, నెక్స్ట్ కరప్షన్కి చోట్లేదు గుడ్ గవర్నెన్స్లో కాబట్టి ఎలిగేషన్స్ ఉన్నప్పుడు కూడా క్విట్ అవ్వాలని, ప్రజలకు కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ట్రస్ట్ని ఎరోడ్ చేయొద్దు. ఫస్ట్ అయితే హీ హ్యాస్ టు స్టెప్ డౌన్, తర్వాత ఆయన అలిగేషన్స్ అన్ని డిస్ప్రూవ్ అయిన తర్వాత అగైన్ హీ హ్యాస్ టు టేక్ ది ఆఫీస్ అని చెప్పేసి మనకు
కోర్టు చెప్పిన విషయాలను మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like the video. If you truly like the session, please hit the like button and leave your comments. ఏమైనా మీ కామెంట్స్ ఉంటే వెదర్ డౌట్స్ కానీ లేదా ఇంప్రూవ్మెంట్స్ కానీ దాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.